ప్రముఖ బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే సొంత పార్టీకే షాక్ ఇచ్చాయి. దాని మీద బీజేపీ అధిష్టానం అయితే ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తరువాత కంగనా రనౌత్కి కూడా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అసలు కంగనా రనౌత్ ఏం మాట్లాడింది అని చూస్తే ఇక్కడ రైతు చట్టాల మీద అంటే గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చింది, 3 రైతు చట్టాలను తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున సంవత్సరం పాటు ఒక నిరసన కార్యక్రమం ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే దాన్ని ఇంకా కొన్ని సంఘాలు ఇంకా కూడా ఆ రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కంగనా చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని లేపాయి. అప్పటి ఈ రైతు నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అప్పటి కానీ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సరైన చర్యలు తీసుకొని ఉండకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్లో వచ్చే పరిస్థితే భారతదేశంలో వచ్చేది అంటూ కీలకమైన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే కంగనా చేయటం జరిగింది. అయితే దీన్ని వెంటనే బీజేపీ అధిష్టానం దాని మీద స్పందించింది. ఇది పార్టీ ప్రకటన అంటే పార్టీ విధానంగా భావించకూడదు, ఇక కంగనాకి పార్టీ విధానానికి ఎలాంటి సంబంధం లేదు అనేది అయితే వివరణ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఒక పార్టీ వైఖరిని చెప్పేటప్పుడు ఒక వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, దాన్ని ఆమెకి పార్టీ వైఖరిని చెప్పే హక్కు కూడా కంగనాకి లేదు అనేది అయితే స్పష్టం చేసింది. దాంతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా కంగనాకి బీజేపీ హైకమాండ్ అయితే వార్నింగ్ ఇచ్చింది. మొత్తం మీద ఇక్కడ రైతుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్నే రేపాయి.